హలో సార్, మినిస్టర్ గారు వచ్చారు, మీతో మాట్లాడాలంటున్నారు. ఈ రోజు ఆయన అపాయింట్మెంట్ ఉందా? లేదు సార్. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పు. మిస్సెస్ బాబు ఖాన్ లోపల పంపించు. ఏంద్వా హోమ్ మినిస్టర్ ఒక మామూలు ఆఫీసర్ని కలవనీకి వస్తే అపాయింట్మెంట్ లేదంటావు? అసలు ఏమనుకుంటాడు మీ ఆఫీసర్? ఒకసారి మీ ఆఫీసర్ని బయటకు పోయి ఇలా అటు ఇటు పైసలు చేసి పారేస్తా. ఏంద్వా హోమ్ నన్ను కాదని ఒక ఆడదానికి అపాయింట్మెంట్ ఇస్తే నా ఇజ్జత్ ఏం కావాలి, నేనేం కావాలి, నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి? నీకో ఇజ్జత్తు, దానికో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఒంటి మీద ఖద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళంతా గాంధీ మహాత్ములు అయిపోరు మంత్రి గారు. ఇదేంద్రా ఎట్లా మాట్లాడుతున్నావు? నేను దేశానికి స్వతంత్రం వచ్చిన 2వ రోజే పోయి జైల్లో ఊకున్నా. తెల్లోడు దేశాన్ని 40 ఏండ్లైనా నేను ఇంకా తిడతనే ఉన్నా. ఖద్దరు బట్టలు కట్టుకుని సత్యాగ్రహాలు చేసిన, గాంధీ ఫోటో పెట్టుకుని బంధులు చేసిన, ఇవన్నీ మంత్రులు చేసే పనులు కావా? జనంలో నా ఫాలోయింగ్ సంగతి ఇంకా నీకు తెలవనట్టున్నది. మనం చేతులు ఊపితే చప్పట్లు పడతాయి, నోరిపితే ఓట్లు పడతాయి. ఆ ప్రజలకే కడుపు మండితే నీలాంటి వాళ్ళ తలలన్నీ తెగి పడతాయి. ఈ మనిషి సమయగాడేందే? ఇగో శివాజీ, నేను హోమ్ మినిస్టర్ని, నువ్వు మామూలు ఆఫీసర్వి. నేను చెప్పింది చప్పట్లు కొట్టాలి, నేను చేయమన్నది చేసి ప్రమోషన్లు కొట్టాలి. ఖతం. సారీ, మీరు చెప్పినట్టు చేయడానికి నేను మీ సర్వెంట్ని కాను. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ని. నా అధికారం మీ పరిధిని మించి ఉంటుంది. మీరు రండమ్మా. హలో, గుడ్ మార్నింగ్ సార్. కంట్రీ ఈజ్ ఇన్ డేంజర్ సార్. పోలీస్ అండ్ పొలిటికల్ స్టేటస్ పూర్తిగా పతనావస్థలో ఉంది. మొత్తం దేశం ప్రమాదంలో ఉందన్న అనుమానం సార్. నో సార్, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే అసలు వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళని పట్టుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. సార్, నన్ను క్షమించి ఇప్పటికైనా వదిలిపెట్టండి సార్. నిన్ను వదలటం కాదురా, నీ వెనక ఉన్న ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేస్తాను. నాన్నని చంపిన వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారా? ఏమిటి బాబు? నువ్వు మాకు దూరం అయిపోతావు బాబాయ్. పింకీ, ఏమిటి ఆ మాటలు? నువ్వు మాకు దూరం అయిపోతావని అమ్మ ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. నా గురించి విచారించకొద్దునే. నాకేమీ కాదు, నన్నెవరూ ఏమీ చేయలేరు. మాతృదేశ సంరక్షణ కోసం నన్ను మిలిటరీలో చేర్చిన నా అన్నయ్య స్ఫూర్తి నాలో ఇంకా చావలేదు. ఆ దేశద్రోహుల ఆట కట్టించి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. మహేంద్ర, బలవంతాన భూలోకానికి తీసుకువెళ్తున్నావు. ఏ ఆపద రాదు కదా? మాతో వస్తే నీకు ఆపద? తమతో కనుకనే భయం. కాంతను చూస్తే ఆశాంతం మర్చిపోయే సరసమూర్తులు మీరు. ఏ సమయంలో ఏ ముప్పు చేస్తారో అని భయం. అంత తుంటరి కాడులే ఈ మహేంద్రుడు నారదా? అవునో కాదో తమ శరీరం మీద ఉన్న 1000 కళ్ళే సాక్ష్యం. ఏంటి కొడతారా? ఈడేనండి ఆడేనండి. ఈడికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేయాలండి. ముందు కోసేంటి చెప్తాను. నేను రెడీ. నాకు ఆపరేషన్ అయింది. నాకు అసలే పిల్లలు పుట్టక నేను చూస్తుంటాను. అప్పుడు మాకు ఆపరేషన్ ఫిట్టింగ్ పెట్టావు కదా, అందుకని ప్రతీకారం, దెబ్బకు దెబ్బ. నేను రెడీ. నాకు కత్తి రెడీ. నేను రెడీ. సిక్కుల్లో పడ్డా నారదయ్యా, నువ్వే నాకు దిక్కు. అదిగో వాళ్ళు ఎర్ర త్రికోణం వేసుకొచ్చేస్తున్నారు. ఎట్టాగైనా సరే నువ్వే నన్ను కాపాడాలా. నీ కాళ్ళకు మొక్కుతా. నారాయణ. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మానవ నైజం. వాడెవడు నీవలేనున్నాడు. మాదే రావుడు దేవుడు టైపులండి, కానే కాదు దేవుడు నీచుడు టైపు. నేను రెడీ. నాకు రెడీ. ఇదిగో తిరిగిన సరే, నువ్వైనా నన్ను కాపాడు. వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసారంటే నన్ను కుక్క పిల్లగా లాక్కెళ్ళిపోతారు. అటులనే నువ్వు కుక్కవై బారిపో. ఏట్రా? ఎవరిని? నిన్నే. గెటబ్బలేమ్మా అరిచేసినావే. గెటప్ మార్చే ఉగ్గేస్తావనే. నేను రెడీ. నాకు రెడీ. ఒరే అన్న, అన్నట్టుకు చెప్తాను. మీరు ప్రారంభం చేస్తున్నారు. నాకంటే పలుకులు. నారాయణ. మాయిదారు కుక్క పొద్దు నుంచి ఇక్కడ తిరుగుతుంది. కుక్క నాడుతుంటే అట్టా చూస్తావంటే? అదేంటోనే అక్క, జన్మ జన్మల సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంతకు ముందు పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది. ఓసారి ఇలా వస్తారా? పైకి నీళ్ళు రావడం లేదు. నువ్వు ఉండవే.
కుక్క నడు బయటికి. అమ్మ నా జీవు, ఎప్పుడు అక్కడేనా నీ గురి? కాస్త కన్నెపిల్ల గుండెల్ని గురి చూసి కొట్టరాదు. తట్టుకోలేవులే. అయినా ఇదేమన్నా మత్స్యంత్రం ఆ గురి చూసి కొట్టడానికి? ఎందుకు కాదు, నేను స్వయంవరం ప్రకటిస్తే పడుచు పిల్లాడి నుంచి వయసు మళ్ళినోడు దాకా లొట్టలేసుకుంటూ నా వెంట పడతారు. ఇదిగో నిన్ను చూస్తుంటే అదోలా ఉంది, ఒక్కసారి జీవు అనిపించవు? అదిగో ఆ కరెంట్ తీగను పట్టుకో. జివ్వేం కర్మ, కెవ్వుమని ఒకేసారి టపా కూడా కట్టేస్తా. అయ్యో ఏంటయ్యా, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోవట్లేదు. అవునులే, ఎందుకు అనుకుంటావు? రైటర్ కి పెన్ను, మిలిటరీ వాడికి గన్ను, సవతి పెళ్ళాలి కదా. ఒక్కసారి ఆ గన్ను మీద చేయి తీసి ఈ కన్ను మీద వేయమగడా, చివ్వును లాగేసి కెవ్వును AK-47 గల్లా పేలిపోతాను. నువ్వు పేల్తావు సరే, ఈ కన్నె మీద చేయి వేయటానికి నాకు లైసెన్స్ లేదు. లైసెన్స్ ఉంటే చాలు, లైసెన్స్ అదే వస్తుంది. వాడు నన్ను నా బలగాన్ని నాశనం చేసిన తర్వాత ఎప్పట్లో నువ్వు బస్ స్టాండ్ లో జరా ధర్మం చేయండి అని ముష్టెత్తుకుంటా చూడు, అప్పుడు సమజ్ అవుతుంది. అరే చెత్తకుంటే వాటవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతారు, మనకేమి మిగులుతాయి? అరే కస్టమర్ వస్తుండు. మేరా జూతా హే జపానీ, పట్లోని హిందుస్థానీ, సల్పే బాబా కళ్యాణ్ కాబోతుంది బాబా, 2 రూపాయలు ధర్మం చేయండి బాబా. ఇప్పటిదాకా హాయిగా పాటలు పాడుకున్నావు, ఇంతలోనే గుడ్డెడు అయిపోయావా? అరే పైసలు అయితే లేకపోతే పో, డీటెయిల్స్ నీకెందుకు చల్. పాత కథలను ఇప్పుడు ఎందుకు తమ్మి, నీకేం కావాలి చెప్పు, నా ఫుల్ పవర్స్ ఉపయోగిస్తా. నీ పవర్ తో నాకు పని లేదు. వాడిని ఎక్కడికి పంపాలో అక్కడికి నేనే పంపుతాను. హలో, చిన్న బ్యాచ్ ను వదిలిపెట్టు. అలాగే సార్. ఇప్పుడు ఎవరిని? సభికులకు అభివాదం. ఈనాడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. చట్ట పరిరక్షణకై ఎందరో వీర జవానులు ప్రాణత్యాగం చేశారు. ఈనాటి ఈ కార్యక్రమం మన మంత్రివర్యులు శ్రీ ఎంగిలాకుల భిక్షపతి గారి చేతుల మీదుగా జరగడం ఓ విశేషం. అంతేకాకుండా అమరవీరుల స్మృత్యర్థం జ్యోతిని ఈ దేశం గర్వించదగ్గ మహావీరుడు, శౌర్య చక్ర అవార్డు గ్రహీత బ్రిగేడియర్ శివాజీ తన చేతుల మీదుగా వెలిగించడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. దారులు ఫైరింగ్ గార్డ్స్ ఎందుకు ఇచ్చారు? ఏంద్రా శివాజీ, అధికారం మీ చేతిలో ఉంది కదా అని జనాలు పిట్టలు కాల్చడం కల్పిస్తావు. నా ముంగట నేను ఇట్లా చేసినావంటే నేను ఫైదా ఏముంది? నీ తొందరపాటికి అన్ని ప్రాణాలు బలైపోయి పొరలు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇంకెవరు చెప్తారు? ఈ శివాజీ చెప్పాలి, అది కోర్టులో చెప్పాలి. యువర్ ఆనర్, శివాజీ అనబడే ఈ ముద్దాయి పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవ సభలో అకారణంగా ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వటం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తుపాకీ గుళ్లకు బలైపోయాయి. ఈ మారణ హోమానికి కారకుడైన బ్రిగేడియర్ శివాజీని దోషిగా నిరూపించడానికి కొంతమంది ప్రత్యక్ష సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. నమస్తే సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తా, అబద్ధం చెప్పనే చెప్ప. అంత మీటింగ్ లో కూర్చున్నాం సార్. జట్న వచ్చిండు, గందీసి టప టప టపగాలు చేసిండు, ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేసిండు సార్. ఈయనే పత్రికల్లో అవినీతిని తూర్పారబట్టి తన కలంతో ఎన్నో సంచలనాలను సృష్టించిన జర్నలిస్ట్ అరుణ్ ఈ కేసులో ఆఖరి సాక్షిగా ప్రవేశపెడుతున్నారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. స్మారక సభలో విచక్షణారహితంగా కాల్పులు జరగడానికి కారకుడు
శివాజీ. ఎంతో మంది ప్రాణాలు బలి కావడానికి కారకుడు శివాజీ. తుపాకులు వీళ్ళ చేతికిచ్చింది దేశంలో శాంతి భద్రతలు కాపాడడానికి కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించి ఇలా అశాంతిని సృష్టించడానికి కాదు యువరానా. మీ ఆవేదన నాకు అర్థమైంది. మిస్టర్ శివాజీ, మీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? మీరు అనుమతిస్తే నా తరపున నేనే కోర్టు వారికి నిజం విన్నవించుకుంటాను యువరానా. పర్మిషన్ గ్రాంటెడ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పండి. నో, నేను ఈ ప్రమాణం చేయను. వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ శివాజీ? ఎస్ యువర్ ఆనర్. పవిత్ర గ్రంథాల మీద ప్రమాణం న్యాయదేవత చూడలేనప్పుడు, సాక్ష్యమే మీ తీర్పుకు ఆధారం అయినప్పుడు, ముద్దాయి చేత సాక్షి చేత ప్రమాణం చేయించి మీ తీర్పుతో ఎవరో ఒకరు అబద్ధం చెప్పారని నిర్ణయిస్తున్నారు. అంటే అబద్ధం చెప్పేవాడు గీత మీదో, ఖురాన్ మీదో, బైబిల్ మీదో ప్రమాణం చేసి ఆ పవిత్ర గ్రంథాలను అవమానిస్తున్నట్లేగా. తరతరాలుగా ప్రజల నర నరాల్లో జీర్ణించుకుపోయిన ఆ పవిత్ర గ్రంథాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి వాటిని పవిత్ర న్యాయస్థానంలో అపవిత్రంగా చూసే బదులు ఆత్మసాక్షినో అంతరాత్మ సాక్షినో ప్రమాణంగా తీసుకోవచ్చుగా. ఎస్ మిస్టర్ శివాజీ, మీ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నాను. కానీ అనాదిగా వస్తున్న కోర్టు సాంప్రదాయాన్ని మార్చే శక్తి నాకు లేదు. మీరేం చెప్పదలుచుకున్నా ప్రమాణం చేసి తీరాలి. అప్పుడే అది కోర్టు రికార్డులోకి వెళ్తుంది. నా అంతరాత్మకు విరుద్ధంగా నేను ప్రమాణం చేయలేను. అది న్యాయస్థానం అయినా సరే, యుద్ధరంగం అయినా సరే. ఇప్పుడు మీ తీర్పును ప్రకటించి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి యువర్ ఆనర్. ఈ కేసులోని సాక్షులందరినీ విచారించిన పిదప శివాజీ అధికార దుర్వినియోగానికి పాల్పడి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడని కోర్టు అభిప్రాయపడుతూ ముద్దాయి శివాజీకి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.